రసాయనాలు వాడే ఆధునిక వ్యవసాయ పద్ధతులతో వాతావరణం, ప్రజారోగ్యం, భూసారం దెబ్బతింటోంది. ఆధునిక సాగు పద్ధతుల వల్ల మానవజాతి మనుగడకే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరికలు జారీ అవుతున్నాయి. అందుకే సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పరంపరాగత్ కృషి వికాస్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రోత్సాహకాలను అందుకుంటున్న ఓ ఎన్ఆర్ఐ సేంద్రియ సాగులో దూసుకువెళుతున్నాడు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అన్నదాతలకు సేంద్రియ వ్యవసాయంలో శిక్షణ ఇచ్చి వారిని చైతన్యపరిచేందుకు పరంపరాగత్ కృషి వికాస్ యోజన పథకాన్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నాడు సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన రైతు మధు. తనకున్న వ్యవసాయ క్షేత్రంలో పూర్తి సేంద్రియ పద్ధతిలో వివిధ రకాల పంటలు పండిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. మధు సింగపూర్లోని టూరిజం డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసేవాడు. అయినా ఉద్యోగం సంతృప్తిని ఇవ్వలేదు. ప్రకృతి విధానాలను ప్రోత్సహిస్తున్న సుభాష్ పాలేకర్ వ్యవసాయ పద్ధతులకు ప్రేరేపితుడైన మధు ప్రకృతి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. తాను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి 2014లో తిమ్మాపూర్లో 13.5 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. అప్పట్లోనే న్యూజిలాండ్ వెళ్లాలనే ఆఫర్ వచ్చినా ఏమాత్రం ఆలోచించలేదు. సేంద్రియ వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. రసాయనిక ఎరువులు వాడడం వల్ల గాలి, నీరు, భూమి, ఆహారం కలుషితమవుతోంది. నేడు ప్రతి రైతు తమ చేలల్లో చీడపీడల నివారణకు రసాయనిక ఎరువులు వాడడం వల్ల తాగే నీరు, తినే తిండి, పీల్చే గాలి, మట్టి సైతం విషమయమై మనుషులు రోగాల బారిన పడుతున్నారు. కాబట్టి రసాయనిక ఎరువులను ఎంత త్వరగా తగ్గిస్తే అంత త్వరగా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించగలమని మధు నమ్మాడు. అందుకే పాలేకర్, చౌహాన్ క్యూ, సివిఆర్ ఇలా ఒక్కొక్కరి సేంద్రియ సేద్యపు విధానాలను పంటల సాగులో పాటిస్తున్నాడు. సుభాష్ పాలేకర్ గారి మెథడ్ అయితేనేమి, చౌహాన్ క్యూ మెథడ్ అయితేనేమి, సివిఆర్ మెథడ్, నెక్స్ట్ వచ్చేసి ఎకోఎంజైమ్, ఇట్లా డిఫరెంట్గా మనం ఇక్కడ పంటలు పండిస్తున్నాము. మెయిన్ వచ్చేసి మనకు 2 ఎకరాలలో వరి పొలం వేసాము. వరిలో కూడా 3 వెరైటీస్ వేసాము. ఈసారి ఆర్ఎన్ఆర్ తెలంగాణ సోనా, ఇది షుగర్ ఫ్రీ రైస్, తర్వాత వచ్చేసి చకావా పౌరిటిన్ బ్లాక్ రైస్. ఇది వచ్చేసి హైలీ న్యూట్రియంట్స్ ఉంటాయి దీంట్లో. రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఏంటి అని అంటే యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, విటమిన్ ఈ కానీ, ఆల్ మైక్రోన్యూట్రియంట్స్ ఉండటం వల్ల క్యాన్సర్ కానీ, డెంగ్యూ కానీ ఇట్లాంటి వ్యాధులు రాకుండా నివారిస్తుంది. తర్వాత వచ్చేసి నవారా, ఇది కేరళ వెరైటీ. ఇది వచ్చేసి రెడ్ రైస్ అంటాము. దీన్ని తీసుకోవడం వల్ల ఏంటి అని అంటే షుగర్ పేషెంట్స్కు షుగర్ అనేటువంటిది నార్మల్గా ఉంటుంది. సో అట్లా ఈ 3 వెరైటీస్ వేసాము. తర్వాత వచ్చేసి హార్టికల్చర్కి వచ్చేసి మనము ఒక 5 ఎకరాలలో భగవ వెరైటీ దానిమ్మ పెట్టాము. దీన్ని వచ్చేసి పూర్తిగా మనం సేంద్రియ పద్ధతిలో చేస్తున్నాము. ఈసారి ఫస్ట్ టైం దీన్ని మనం ఖాతాకి విడిచిపెట్టడం జరిగింది. తర్వాత 3 ఎకరాలలో మామిడి వేసాము. మామిడిలో కూడా 10 వెరైటీలు వేసాము మనం. తర్వాత వచ్చేసి జామ వచ్చేసి ఒక 2 ఎకరాలలో అలహాబాద్ సఫేదా వెరైటీ పెట్టాము. ఒక ఎకరంలోనేమో యాపిల్ బేర్ గ్రీన్ మరియు రెడ్ 2 వెరైటీస్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు ఫలసాయాన్ని అందిస్తున్నాయి. ఒక 200 మొక్కలు నైట్రోజన్ ఫిక్సేషన్ కోసము మునగబెట్టడం జరిగింది. 5 ఎకరాల్లో బహువార్షిక దానిమ్మ, 2 ఎకరాల్లో రేగు, 2 ఎకరాల్లో మునగ, 2.5 ఎకరాల్లో తెలంగాణ సోనా, అరెకరంలో బ్లాక్ రైస్, 10 రకాల మామిడి చెట్లు, గట్లపైన కొలంబస్ కంది, అంతర పంటలుగా పెసర, వేరుశెనగ వేసి పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నాడు. ఈ విధంగా వ్యవసాయం చేయడం చాలా సంతోషంగా ఉందని రైతు చెబుతున్నాడు. ఎక్కడా రసాయనాలు వినియోగించకుండా గుట్టల ప్రాంతాన్ని సస్యశ్యామలంగా మార్చారని వ్యవసాయ అధికారులు మధును అభినందిస్తున్నారు. సేంద్రియ విధానంలో సమగ్ర వ్యవసాయ విధానాలను అనుసరించే రైతులు సాగురంగంలో రాణిస్తారని ఏడీఏ బాసు తెలిపారు. తను ఆచరిస్తూ తను చూపించగలిగే ఒక వ్యవసాయ క్షేత్రంలో పెట్టాలని చెప్పేసి ఈ సీజన్ నిర్ణయించడం జరిగింది. దానికి మధును కూడా మేము మీ దగ్గర ఏర్పాటు చేసుకుని సార్ మోస్ట్ వెల్కమ్ సార్ అని చెప్పేసి ఈ ప్రదేశంలో ఇంత మారుమూల ఇంత వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇక్కడ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలి. 100 సార్లు చెప్పిన దానికంటే ఒకసారి చూస్తే మనకు దాని మీద ఒక సంపూర్ణమైన అవగాహన ఏర్పడుతుంది. తర్వాత దాంట్లో నిజాలు చేయడంలో ఉన్నటువంటి కష్ట నష్టాలు అన్నీ మనం చూస్తే అప్పుడు ఓకే ఎందుకు చేయకూడదు. ఇప్పుడు ఆయన అనుకోండి చాలా పెద్ద వయసు, చిన్నవాడు ఈయన చేస్తుంటే మేము చేయలేమా, ఇంత అనుభవం ఉన్నవాడు సేంద్రియ వ్యవసాయం మేము చేయలేమా అనేటువంటి ఒక ఇన్స్పిరేషన్.
విధానంలో పంటల సాగు వల్ల రైతు ఆరోగ్యంగా ఉంటాడు. అంతేకాదు పంటల నాణ్యత కూడా పెరుగుతుంది. రసాయనాల ఊసే ఉండదు. అతి తక్కువ ఖర్చుతో పంటలు పండించవచ్చు. దీన్నే ఆచరణలో చూపిస్తున్నాడు రైతు మధు. అందుకే మధు వ్యవసాయ క్షేత్రం మిగతా రైతులకు ప్రదర్శన క్షేత్రంగా మారింది. పరంపరాగత్ కృషి వికాస్ యోజన సేంద్రియ వ్యవసాయంపై రైతులకు శిక్షణా సదస్సును రైతు క్షేత్రంలోని నిర్వహించారు వ్యవసాయ శాఖ అధికారులు. సేంద్రియ విధానంలో పంటల సాగు వల్ల రైతు ఆరోగ్యంగా ఉంటాడు. అంతేకాదు పంటల నాణ్యత పెరుగుతుంది. రసాయనాల ఊసే ఉండదు. అతి తక్కువ ఖర్చుతో పంటలు పండించవచ్చు. దీన్నే ఆచరణలో చూపిస్తున్నాడు రైతు మధు. అందుకే మధు వ్యవసాయ క్షేత్రం మిగతా రైతులకు ప్రదర్శన క్షేత్రంగా మారింది. పరంపరాగత్ కృషి వికాస్ యోజన సేంద్రియ వ్యవసాయంపై రైతులకు శిక్షణా సదస్సును రైతు క్షేత్రంలోనే నిర్వహించారు వ్యవసాయ శాఖ అధికారులు. సూర్యాపేట, తిరుమలగిరి ప్రాంతాలు అపరాలకు ప్రసిద్ధి. అలాంటిది ఇప్పుడు పత్తి మార్కెట్గా మారింది. ఈ ఏడు పత్తి సాగుని చేసిన రైతులు ఎలాంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నారో చూశాం. కాస్తో కూస్తో నీరుంటే వరి వేసుకున్నారు రైతులు. అందులోనే రసాయనాలు వినియోగించడంతో దోమదాడికి పంటను నిలువునా కాల్చేశారు. రైతులు కష్టనష్టాలను అనుభవించారు. ఈ నేపథ్యంలో ఈ పథకంలో మెట్టలో కంది పంటను ఎంచుకుని రైతులు సాగు చేపడితే రైతుకు మంచి ఆదాయం వస్తుందని చెబుతున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. సీజన్స్ 2 ఒకటేసారి పెడుతుంది. కాత ఎక్కువ వస్తుంది. దానికి పెట్టే ఖర్చు చాలా తక్కువ. చాలా అంటే చాలా. ఏమీ మనం పెద్ద పెట్టే ఖర్చు ఏం లేదు. అదే మనకు నాటు పద్ధతిలో పెట్టుకుంటే ఇంకా ఇది దీనికి ఒక 8x8 మీటర్లలో పెట్టుకోవచ్చు బ్రహ్మాండంగా. ఒక 100 మొక్కలు పెట్టుకునేవంటే 4 ఫీట్లలో చాలు. మీరు 10 ఎకరాలలో వరి చేయండి, కానీ ఇది ఒక 2 గుంటలలో పెట్టుకోవచ్చు చాలు. అంటే మీ కుటుంబ అవసరాన్ని తీర్చేయడానికి సరిపోయేటువంటి మంచి రకం అన్నమాట. ఈ నేపథ్యంలో తుంగతుర్తి, తిరుమలగిరి, అర్వపల్లి, నాగారం, మద్దిరాల మండలాల రైతులకు సేంద్రియ వ్యవసాయంపైన సదస్సు నిర్వహించారు. రైతు మధు అనుసరిస్తున్న సేంద్రియ వ్యవసాయ విధానాలను రైతులకు వివరించారు. సేంద్రియ వ్యవసాయం ఎంతో ఆహ్లాదంగా ఉందని, తాము ఈ పద్ధతులను అనుసరించి సాగు పనులు చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు రైతులు చెబుతున్నారు. రైతులంతా సేంద్రియ ఎరువులను వినియోగించి పంట సాగు చేస్తే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించిన వారమవుతామని, అందులోనూ సాగు ఖర్చులు తగ్గించుకొని మంచి ఆదాయాన్ని పొందగలుగుతామని అంటున్నారు రైతులు. అన్నదాతలు విషపూరిత రసాయనాలను తగ్గించి సేంద్రియ ఎరువులతో పంటలు పండించాలని, తద్వారా నాణ్యమైన ఉత్పత్తులను అందించి మంచి ఆదాయాన్ని పొందుతారని ఆశిద్దాం. ఆకుపచ్చని కొండల్లో పసుపచ్చని పూలతో విశాఖ మన్యం కొత్త అందాలను సంతరించుకుంది. శీతాకాలంలో మాత్రమే కనిపించే వలసె పూల సొగసులు పర్యాటకులను కట్టిబడేస్తున్నాయి. అరకులోయ అందాలను ఇనుమడింపజేస్తున్నాయి. పక్షుల కిలికిల రావాలతో పాటుగా గలగలా పారే సెలయేళ్ల సొగసుల నడుమ ప్రకృతికి పచ్చని పావడ కట్టినట్టుగా ఉండే వలస పువ్వులు అందానికి కాదు, గిరిజనుల ఆదాయానికి మార్గాలవుతున్నాయి. వయ్యారి వలసలపై నేలతల్లి ప్రత్యేక కథనం చూద్దాం. అందాల అరకులోయ పచ్చని పరదాను పరుచుకుంది. వయ్యారి వలస పూల పసుపుదనంతో నిండిపోయింది. అయితే అందానికే ల్యాండ్ మార్క్ అయిన ఈ వలస పూలు ఇక్కడున్న గిరిజనులకు ఉపాధి మార్గాలు కూడా. వీటి వల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మరి ప్రభుత్వం ఈ వలస పూల ప్రాజెక్టులను ఎలా ప్రోత్సహిస్తుంది? ఇక్కడున్న గిరిజనులకు ఈ వలస పూలు ఎలా ఉపాధి మార్గాలు అవుతున్నాయి? ఇదే అంశం మీద హెచ్ఎంటీవీ అందిస్తుంది స్పెషల్ ఫోకస్. శీతాకాలం వచ్చిందంటే చాలు విశాఖ మన్యంలో సరికొత్త అందాలు కనువిందు చేస్తూ ఉంటాయి. ఎత్తైన కొండలు, నీలి మేఘాలతో పాటు పసుపు పరదాలు పరిచినట్టుగా ఉండే వలస పూలు ఇక్కడకు వచ్చే పర్యాటకుల మదిని దోచేస్తూ ఉంటాయి. అందుకే పసుపు తోటల్లో విహరించేందుకు పెద్ద సంఖ్యలో ఈ సీజన్లో పర్యాటకులు తరలివస్తారు. పచ్చని పూల మధ్య ఫోటోలు దిగుతూ తమ అనుభూతులను పదిలపరుచుకుంటారు. ఈ సహజ సిద్ధ అందాలు సినిమా వాళ్లను కూడా తెగ ఆకర్షిస్తూ ఉంటాయి. దక్షిణాది, ఉత్తరాది చిత్రాల షూటింగ్లు ప్రత్యేకంగా ఈ సీజన్లోనే ప్లాన్ చేసుకుని మరీ విశాఖ మన్యం అందాలను తెరకెక్కిస్తూ ఉంటారు. విశాఖ
ఏజెన్సీలో అరకు, చింతపల్లి, పాడేరు, ముంచంగి పుట్టు, అనంతగిరి, డుమ్రిగూడ ప్రాంతాలతో పాటుగా ఒరిస్సా సరిహద్దుల్లోనూ వలస తోటలు విస్తరించి ఉన్నాయి. వలస పూలను గిరిజనులు ప్రతి ఏటా శీతాకాలంలో సాగు చేసుకుంటారు. ఒకప్పుడు 2000 హెక్టార్లలో వలసలు సాగయ్యేవి. అయితే ప్రస్తుతం కేవలం 1000 హెక్టార్లకే పరిమితమైపోతున్నాయి. వలస పూల నుండి ఎకరాకు 10 బస్తాల గింజలను సేకరిస్తారు గిరిజనులు. వాటి ద్వారా వచ్చే నూనెను తీసుకుని గిరిజనులు సొంతంగా వాడుకోవడంతో పాటుగా సంతల్లోనూ విక్రయిస్తూ ఉంటారు. అంతేకాదు వలస పూలు పూత సమయంలో తేనెను కూడా సేకరిస్తారు. సహజ సిద్ధమైన పూల నుంచి వచ్చే తేనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడం వల్ల వీటికి మంచి డిమాండ్ ఉంటుంది. ఇక్కడ చూసినా వస్తుంటే ఇవే కనిపిస్తున్నాయి. ఇవి హనీ బేర్స్ని రేర్ చేయడానికి పెంచుతారంట. ఇక్కడ చాలా బాగుంది. ఇవంతా ఒక ఎల్లో కార్పెట్ లాగా మొత్తం కొండలకు ఉంది. చాలా బాగుంది. చూస్తుంటే ఇంకా చూడాలని ఉంది. ఇంకా అట్లా కంటిన్యూ అవుతూ ఉన్నాయి అవి. ఎటు చూసినా కానీ ఈ ఫ్లవర్స్తో, ఈ గ్రీనరీతో నిజంగా ఇంత చాలా బ్యూటిఫుల్గా ఉందండి లొకేషన్. ఈవెన్ ఇక్కడ వదిలి వెళ్ళబుద్ధి కావట్లేదు మాకు. ఈవెన్ ఇక్కడ వచ్చి 2 days అవుతుంది. ఈ వెదర్ని, ఈ క్లైమేట్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా బాగుంది. ఈవెన్ ఎవరైనా కానీ దిస్ ద బెస్ట్ ప్లేస్ వీ కెన్ చూస్. ఈ వలస పువ్వులు అనేది చాలా 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 బాగా కనిపిస్తున్నాయి. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. చూడ్డానికి బాగుంది. దీనివల్ల నూనె, తేనె ఇవన్నీ కూడా మనకు ఉత్పత్తి అవుతాయంట. మాకు తెలీదు, ఇక్కడ కనుక్కొని చెప్తున్నాను నేను. చాలా బాగుందండి చూడ్డానికి. చాలా ఆహ్లాదంగా ఉంది. చాలా అందంగా కూడా ఉంది. ఈ ఎల్లో ఫ్లవర్స్ అనేవి మమ్మల్ని ఏంటంటే ఇంక ఇక్కడ నుంచి వెళ్ళాలనిపించట్లేదు మాకు. ఇట్స్ రియల్లీ వెరీ ఫ్యాంటాస్టిక్, వెరీ బ్యూటిఫుల్. వీ డోంట్ వాంట్ టు లీవ్ దిస్ ప్లేస్. మనకి ఎలా అంటే మనకి ఎల్లో అనేది మనకి ట్రెడిషనల్, మన ఇండియన్ ట్రెడిషన్ అనమాట. సో ఇక్కడ చూస్తూ ఉంటే మనకి లైక్ అవర్ ఇండియన్ ట్రెడిషన్ అండ్ ఆ ఫీల్ అనేది చాలా వస్తుంది. విశాఖ మన్యంలో సహజ సిద్ధమైన వాతావరణంలో వలస పూలు విస్తారంగా విరబూస్తాయి. పైగా వీటిని సాగు చేసేందుకు పెద్దగా ఖర్చు కూడా ఉండదు. నేటికి గిరిజనులు వీటి తేనె, నూనె తీయడానికి తమకు తెలిసిన పద్ధతుల్నే వాడుతున్నారు. ఆధునిక సాగు పద్ధతులు తెలియక విలువైన ఆదాయాన్ని కోల్పోతున్నారు. పైగా వీటి సాగు సమయంలో ప్రతికూల వాతావరణం ఎదురైతే పంట నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. ప్రభుత్వం అసలు వలస పూల సాగును వ్యవసాయ రంగంలో భాగంగా చూడడం లేదు. దీంతో గిట్టుబాటు ధర ఉండడం లేదు. గిరిజనులు వారికి తెలిసిన పద్ధతుల్లో వీటి నుంచి వచ్చే అత్యల్ప ఆదాయంతో సరిపెట్టుకుంటున్నారు. దీంతో చాలా మంది వలసల సాగుపై శ్రద్ధ చూపించడం లేదు. అదే ప్రభుత్వం వలస పూల సాగును ప్రోత్సహిస్తే గనుక వాణిజ్య పంటగా మార్చే అవకాశం ఉంది. గవర్నమెంట్ వారు ప్రోత్సహిస్తే గిరిజనులకు కూడా మంచి ఉపాధి కలుగుతుంది. ఇటువంటి చిన్న తరహా పరిశ్రమలన్నీ గవర్నమెంట్ సపోర్ట్ చేసి గిరిజనులకి మంచి మేలు జరగాలని మేము కోరుకుంటున్నామండి. ఔషధ గుణాలు కలిగిన వలస నూనె, తేనె సేకరించేందుకు అత్యాధునిక పద్ధతులు అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల గిరిజనులకు చిన్న తరహా పరిశ్రమలు అందుబాటులోకి వచ్చి ఉపాధి పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాదు పర్యాటకంగానూ మరింత ఆదాయం పెరుగుతుంది. ఒకప్పుడు సహజ సిద్ధంగా లక్షల ఎకరాల్లో పండే ఈ వలస పువ్వులు ప్రస్తుతం కొన్ని ఎకరాలకు మాత్రమే పరిమితం అయిపోతున్నాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు కనువిందు చేయడానికి మాత్రమే ఇక్కడ వలసలు సొంతమైపోతున్నాయి. అయితే ఈ వలసల్ని పూర్తిగా కమర్షియల్ పంటగా గనక మార్చి ప్రభుత్వం ఇక్కడ గిరిజనులకు తగిన ప్రోత్సాహం అందిస్తే ఈ వలస పువ్వుల పంట ఓ వాణిజ్య పంటగా విస్తరిస్తుంది. నీరు లేకుండా వ్యవసాయాన్ని ఊహించలేం. వ్యవసాయంలో అధిక దిగుబడికి అత్యంత అవసరమైన వనరు నీరే. అయితే తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో సాగునీటి సౌకర్యం సరిపడా లేదు. భూగర్భ జలాలు అడుగంటిపోతూ ఉండడంతో ఎన్ని బోర్లు వేసినా నీటి జాడ కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితులు కళ్ళారా చూసిన వరంగల్ జిల్లా రైతులు చేయి కలిపి ఒక అడుగు ముందుకు వేశారు. స్వచ్ఛంద సంస్థ సహకారంతో సాగు భూమిలో సేద్యపు కుంటలను నిర్మించుకున్నారు. సాగులో సమస్యలను అధిగమిస్తున్నారు. ఇది వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామం. ఈ గ్రామం ఇప్పుడు ఎంతో మంది రైతులకు సాగునీటి సంరక్షణ పాఠాలను నేర్పిస్తోంది. ఒకప్పుడు పంటల సాగుకు నీరు లేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న రైతులు బాల వికాస్ సాంఘిక సేవా సంస్థ చేయూతతో స్వచ్ఛందంగా సాగునీటి వసతిని ఏర్పరచుకున్నారు. ప్రస్తుతం వ్యవసాయ భూముల్లో బోర్లలో నీటి మట్టం పెరిగింది. తాగు సాగు నీటి ఎద్దడి లేకుండా పోయింది. భవిష్యత్ తరాలకు నీటి తిప్పలు రాకూడదని సాగు తాగునీటి కష్టాలు అధిగమించిన
వెంకటాపురం గ్రామం ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఈ ఏడు బాల వికాస సంస్థ వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ గ్రామ నిర్మాణ పథకంలో ఎంపిక చేసింది. ఇందులో భాగంగా గ్రామంలో సేంద్రియ వ్యవసాయ గ్రూపులను ఏర్పాటు చేసింది. గ్రూపులోని 30 మంది రైతులకు సేంద్రియ సాగు విధానాలపై అవగాహన కల్పిస్తోంది. గ్రామస్థాయిలో సేంద్రియ వ్యవసాయాన్ని విస్తరింపజేసి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తోంది. అయితే సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు నీటి సమస్యలు ఎదుర్కొనకుండా ఉండేందుకు జల సంరక్షణ కార్యక్రమాలపై రైతుల్లో అవగాహన కల్పిస్తున్నారు సంస్థ ప్రతినిధులు. సేంద్రియ వ్యవసాయం గ్రూపుల్లో ఉన్న 25 మంది సభ్యులు వ్యవసాయ క్షేత్రంలో ఫామ్ పాండ్స్ ను నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ఒక్కొక్కరు 1000 రూపాయలను సంస్థకు చెల్లించారు. సంస్థ ద్వారా 18,000 రూపాయలను జమ చేసి ఫామ్ పాండ్స్ ను ఏర్పాటు చేశారు. ఫామ్ పాండ్స్ చుట్టూ మొక్కలు పెంచేందుకు 12 రకాల పండ్ల మొక్కలను ఉచితంగా అందించారు. దుగ్గండి మండలం వెంకటాపురం గ్రామంలో సేంద్రియ వ్యవసాయం అని ఒక 2 గ్రూపులు తీసుకోవడం జరిగింది. దీనిలో 30 మంది చేరారు. ఈ ఎండాకాలంలో ఫామ్ ఫండ్ తీయడం కోసం మనం ఒక 30 మంది తలా ఒక ఫామ్ ఫండ్ తీయడం అని కాన్సెప్ట్ పెట్టుకోవడం జరిగింది. అప్పుడు వీళ్ళు 25 మంది రైతులు ముందుకు వచ్చి 25 ఫామ్ ఫండ్లు తీసుకోవడం జరిగింది. 20 ఫామ్ ఫండ్లకు వీళ్ళు ఒక్కొక్క ఫార్మరు 1000 రూపాయలు కాంట్రిబ్యూషన్ కట్టడం జరిగింది. వీళ్ళు 1000 రూపాయలు కడితే సంస్థ ద్వారా 18,000 వర్తతోటి ఇటాచీలు తెప్పించి ఫామ్ ఫండ్ తీయడం జరిగింది. వీరు అలాగే ఈ ఫామ్ ఫండ్ చుట్టూ పెట్టుకోవడానికి 4 వైపులా 12 వెరైటీ ఫ్రూట్ మొక్కలు పెట్టడం జరిగింది. ఈ ఫ్రూట్ మొక్కలతో పాటు చుట్టూ కూరగాయలు వారికి సంబంధించిన ఇంటికి సంబంధించిన పండ్ల మొక్కలు ఇవి పెట్టుకోవడం జరిగింది. అలాగే ఈ ఫామ్ ఫండ్ తీయడం వల్ల చేన్లలో ఉన్న వాటర్ అంతా ఈ ఫామ్ ఫండ్లో నిలవడం, చుట్టుపక్కల ఉన్న 1 కిలోమీటర్ పరిధిలో గ్రౌండ్ వాటర్ పెరగడం, బాయిలలో ఉబ్బడం జరిగింది వాటరు. అలాగే వీళ్ళు చేప పిల్లలు పోసుకోవడం కూడా ఈ విధంగా కూడా లబ్ధి పొందుతుంది. కూరగాయలు, పండ్లు, పూల మొక్కలను సేద్యపు కుంటల చుట్టూ పెంచుతున్నారు రైతులు. అంతేకాదు కుంటల్లో ఇంటికి అవసరమైన చేపల పెంపకాన్ని చేపడుతున్నారు. శ్రీరామ రైతు మిత్ర పుష్పంగా నుంచి ఇక్కడ సేంద్రియ వ్యవసాయం కోసము బాల వికాస అనే సంస్థ మమ్మల్ని ముందు తీసుకొచ్చింది. మన భూమిలో పడ్డటువంటి నీటిని ఒడిచి పట్టుకుంటే మన భూగర్భ జలాలు పెరుగుతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు 1 గుంట 2 గుంటల భూమికి ఆశించకుండా ముందుకు వచ్చండి. అయితే మీరు ఒక 1000 రూపాయలు కంట్రిబ్యూషన్ కట్టండి, మేము 18,000 రూపాయలు మీకు ఇటాచ్ పెట్టి మీకు సేవ చేస్తాం, దాన్ని తోడిస్తాం. సొంత అవేర్నెస్తో మీరు ట్రాక్టర్లు కూడా మీ భూమిలోకి చల్లుకుంటే బాగుంటుందని చెప్పి మమ్మల్ని కొంత అవగాహన కల్పించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేమేం చేస్తామంటే వాళ్ళు ఇచ్చిన దానికి కొంచెం వెనక ముందు ఆడినా కూడా 1-2 ధైర్యం చేసి తీయగానే టకాటక్ ఒక 20 కుంటలు 25 కుంటలు తీయడం జరిగింది. అంతలో వర్షాలు వచ్చినాయి, తీయలేకపోయినాం. కానీ ఇది తీసుకోవడం వల్ల ఈ గ్రౌండ్ వాటర్ పెరగడంతో, బాయిలలో గ్రౌండ్ వాటర్ పెరగడంతో పాటు ఒకవేళ నీళ్ళు సరిపోని ఏడలా మామూలుగా చిన్న ఇంజన్ మామూలు పెట్టుకున్నా కూడా 1 ఎకరానికి 2 తల్లు మాత్రం ఇచ్చేటువంటి బాయి అనే విధంగా కూడా మాకు లాభపడింది. అందులో భాగంగా మనం బయట పోయి కొనుక్కొచ్చుకునేటువంటి చేపలు కూడా మన ఇంటి బోను బయట కూడా అమ్ముకోవడానికి కూడా చేపలు వేసుకోవడం జరుగుతుంది. గత సంవత్సరం ఉపాధి హామీ పథకంలో నిర్మించుకున్న ఇంకుడు గుంతల వల్ల మంచి ఫలితాలు సాధించడంతో బాల వికాస సంస్థ సహకారంతో 50 మంది రైతులు సేద్యపు కుంటలు నిర్మించుకోవడానికి ముందుకు వచ్చారు. అందులో 24 మంది రైతులు సేద్యపు నీటి కుంటలను నిర్మించుకున్నారు. నీటి సంరక్షణలో కొంతమేర పొలాన్ని కోల్పోయినా అంతకంటే రెట్టింపు ప్రయోజనం పొందుతున్నామని రైతులు చెబుతున్నారు. ఈ పురుగుల నియంత్రణ కోసం సమగ్ర సస్య రక్షణ పద్ధతుల గురించి అవగాహన చేస్తూ, అదేవిధంగా కొంచెం వర్షాకాలం పెరిగితే నీరు యొక్క ప్రాధాన్యత తగ్గుతుంది కాబట్టి పంటలు ఎండిపోయే దశలో ఉంది. అప్పుడు కూడా ప్రత్యామ్నాయంగా బౌలు తవ్వాలంటే, బోర్లు వేయాలంటే కూడా చిన్న కరతలు ఎక్కువ ఉండడం, డబ్బులు లేవు కనుక మనం వానకాలంలో కూడా వర్షపు నీటిని మనం నిల్వ చేసుకున్నట్లయితే మనము 2-3 తళ్ళకు పండించిన ఉద్దేశంతో ఈ నీటి కుంటలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు మా గ్రామాన్ని తీసుకురావడం జరిగింది. తద్వారా రైతులందరూ కూడా ముందుకొచ్చి దాదాపు 25 మంది రైతులు మేము ఈ కుంటలు తీసుకోవడం జరిగింది. తద్వారా మాకేంటంటే బావి లోపల నీళ్లు ఈ సంవత్సరం బావిలో నీరు రావడమే కాకుండా ఈ పంట యొక్క ఈ భూమి లోపల కూడా తేమ కనిపిస్తుంది. 3 తల్లు కట్టబోజా 2 తల్లు మనం కట్టుకున్నా కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సేంద్రియ పద్ధతి వల్ల ఏంటంటే ఇప్పుడు వచ్చేటువంటి రసాయనిక ఎరువుల వల్ల ఆరోగ్యాలు దెబ్బతిని చాలా కీడు అనేది ఏర్పడుతుంది ఈ కెమికల్ వల్ల. కాబట్టి సేంద్రియ వ్యవసాయం వల్ల ఏంటంటే లాభాలు, ప్రతి ఒక్క రైతు ఎంతో కొంత తిండి మేరకైనా ఏది పొలం పంటలు వేసుకొని ఈ సేంద్రియ పద్ధతి ద్వారా వ్యవసాయం కొనసాగించినట్టయితే మనం ఈ ఎరువులు వేయడం కానీ ఈ కెమికల్ మందులు కొట్టడం కానీ జరగదు. వాళ్ళు చెప్పేటువంటి బాల వికాస్ సూచన మేరకు చేసినట్టయితే మనకు ఈ రకం కాకపోతే దిగుబడి తక్కువ వస్తుంది.
కానీ రేట్ ఎక్కువ ఉంటుంది. మనం మిగిలిన సరుకును అమ్ముకుంటా కూడా మార్కెట్లో డబల్ రేట్ పలుకుతుంది. నీటి కుంటల నిర్మాణంతో కుంటలు ఉన్న కిలోమీటర్ వరకు భూగర్భ జలాలు పెరిగాయి. నెల రోజుల క్రితం కురిసిన వర్షానికి కుంటల్లోకి నీరు చేరి జలకళ ఉట్టిపడుతోంది. కుంటల్లో నీరు సమృద్ధిగా చేరడంతో సాగు పనులు చేపట్టారు రైతులు. కొందరు రైతులు సేద్యపు కుంటలను చేపల చెరువులుగా, ఈత కొలనులుగా ఉపయోగించుకుంటున్నారు.